హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఉగాది పండుగ వచ్చేస్తుంది కదండి. మీరు బొబ్బట్లు చేయాలనుకుంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి. బొబ్బట్లు చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా, ఎక్కువగా కష్టపడకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. చూడండి ఎంత మృదువుగా ఉన్నాయి బొబ్బట్లు. టేస్ట్లో అయితే ఒకదానికి మించి ఒకటి ఉంటాయండి. అన్నీ కూడా ఇన్స్టెంట్గా, ఈ 3 రెసిపీస్ అన్నీ కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మీరు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా బొబ్బట్లు ఎంత బాగున్నాయో. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం బొబ్బట్లకి పైపిండి కలుపుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. మీరు కావాలంటే మైదాతో అయినా చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు, 1/2 టీ స్పూన్లో సగం వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. మనం నేతి బొబ్బట్లు చేస్తున్నాం కాబట్టి నేను నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యి పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా చేత్తో బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల బొబ్బట్లు బాగా మృదువుగా వస్తాయి. పిండి చూడండి నూనె పట్టించాక ఈ విధంగా ఉంటుంది. ఇలా కలుపుకొని ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా మరీ గట్టిగా కాకుండా కొంచెం స్టిక్కీగా ఉండేలాగా కలుపుకోవాలి. నాకైతే 1 కప్పు నీళ్ళలో 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు మిగిలాయి. పిండి చూడండి కొంచెం పలుచగా, మరీ పలుచగా కాదు, చూసారే విధంగా కొంచెం స్టిక్కీగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుని మళ్ళీ ఈ నెయ్యి అంతా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కొలతల్లో పిండి కలుపుకున్నామంటే బొబ్బట్లు బాగా మృదువుగా వస్తాయి. మరీ నూనె ఎక్కువైనా కానీ విరిగిపోయినట్లుగా వస్తాయి. కరెక్ట్గా ఈ మెజర్మెంట్స్తో చేసుకుంటే బొబ్బట్లు పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా మద్దన చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకుని పిండి ఆరిపోకుండా పైనుంచి 1 టీ స్పూన్ నెయ్యి వేసేసుకుని పిండికి బాగా పట్టించాలి. 2 వైపులా కూడా పిండి ఆరిపోకుండా చూడండి విధంగా 2 వైపులా పట్టించేసి మూత పెట్టేసి పిండిని 1 గంట పాటు నాననివ్వాలి. ఈ పిండి నానేలోపు మనం లోపలి పూర్ణాన్ని తయారు చేసుకుందాము. స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని ఇందులో 1 కప్పు సన్నగా తురిమిన బెల్లం వేసేసుకుని 1/2 కప్పు నీళ్లు పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులో మరొక కప్పు నీళ్లు పోసి ఈ బెల్లం నీళ్ళని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ నీళ్ళని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మిక్సీ జార్లో 1 కప్పు పుట్నాల పప్పు, తినేశనగపప్పు అంటారు కదా, చట్నీ పప్పు, 1 కప్పు వేసుకుని ఇందులో 3-4 యాలకులు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. వీలైనంత మెత్తగా పొడి చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా మెత్తగా పొడి చేసేసుకుని ఇప్పుడు దీన్ని ఒకసారి జల్లించుకుందాము. డైరెక్ట్గా మనం ఏ ప్యాన్లో అయితే ఈ స్టఫింగ్ని తయారు చేసుకుంటామో అదే ప్యాన్లోకి జల్లించేసుకోండి. బాగా మెత్తగా పొడి చేసుకుంటే మనకి రవ్వగా ఏమీ మిగలదు. ఈ విధంగా జల్లించేసుకొని మనం చల్లారి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, అవి కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ముందే నీళ్ళు ఎక్కువ పోసేసారంటే పిండి ఉండలు కట్టేస్తుంది. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. మీకు ఉండలుగా అనిపిస్తుంటే చూడండి ఈ విధంగా స్పూన్తో మ్యాష్ చేసేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలేమీ లేకుండా కలిపేసుకుని మిగిలిన బెల్లం నీళ్ళు కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ముందు చాలా పల్చగా ఉంది అనిపిస్తుందండి, ఇది కొంచెం వేడెక్కిందంటే గట్టిపడడం స్టార్ట్ అవుతుంది. చూడండి గట్టిపడడం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు వెంటనే ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. ఎప్పుడైతే మీకు ఇది చిక్కబడుతుంది అనుకుంటారో అప్పుడు వెంటనే లో ఫ్లేమ్లో పెట్టేసుకుని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఉండలేమైనా కడుతుంది అనిపిస్తే స్పూన్తో మ్యాష్ చేసేసుకుంటూ కలుపుకోవాలి. ఫ్లేమ్ని అస్సలు పెంచొద్దు, లో ఫ్లేమ్లోనే ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఈ నెయ్యి ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకసారి వేసిన నెయ్యి ఇందులో బాగా కలిసిన తర్వాత మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఒకసారి వేసిన నెయ్యి ఈ పిండిలో, ఈ మిశ్రమంలో బాగా కలిసిన తర్వాత మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అదే కప్ మెజర్మెంట్లో అయితే 1/2 కప్పు నెయ్యి పడుతుంది. మొత్తం నెయ్యి ఒకేసారి పోయకుండా ఈ విధంగా 4 సార్లుగా 4 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ మిశ్రమం కూడా చూడండి ప్యాన్ కంటుకోకుండా చక్కగా సపరేట్ అవుతుంది కదా. ఇలాగే మరి కొంచెం సేపు ఉడికించుకుంటే చూడండి ఈ విధంగా తయారవుతుంది. మనకి లోపలి పూర్ణం రెడీ అయిపోయింది. కొంచెం ఈ మిశ్రమాన్ని చేత్తో తీసుకుంటే మనకి చక్కగా ఉండలాగా రావాలి. అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, బొబ్బట్లకి లోపలి పూర్ణం పిండి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. 1 అవర్ తర్వాత చూస్తే పైపిండి చూడండి చక్కగా నాని స్మూత్గా తయారైంది. పైపిండి రెడీగా ఉంది. అలాగే లోపలి స్టఫింగ్ కూడా పూర్తిగా చల్లారిపోయి ఈ విధంగా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని చేత్తో మ్యాష్ చేసుకుంటూ పొడి పొడిగా చేసేసుకోవాలి. ఈ విధంగా అంతా కూడా పొడి పొడిగా చేసేసుకుని కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని లడ్డూలాగా చేసుకోవాలి. చూడండి అచ్చం మనకి శనగపప్పు పూర్ణం ఉన్నట్లే ఉంది కదా.
ఇదే విధంగా మిగిలిన మిశ్రమంతో కూడా లడ్డూలాగా చేసేసుకోవాలి. మొత్తం ఇక్కడ నాకు ఈ కొలతలతో 12 వరకు వచ్చాయి. అంటే మొత్తం మనకి 12 బొబ్బట్లు వస్తాయి. దానికి తగ్గట్టుగా మీరు పప్పు తీసుకోండి. పుట్నాల పప్పు దానికి తగ్గట్టుగా తీసుకోండి. ఇప్పుడు బొబ్బట్లు స్ప్రెడ్ చేయడానికి బటర్ పేపర్ కానీ ఆయిల్ ప్యాకెట్, మిల్క్ ప్యాకెట్ తీసుకుని కొంచెం నెయ్యితో స్ప్రెడ్ చేసుకోవాలి. పైపిండిని కొంచెం తక్కువ తీసుకోవాలి. మనం లోపలి స్టఫింగ్ కంటే కూడా పైపిండి కొంచెం తక్కువ ఉండేలాగా తీసుకోవాలి. ముందు కొంచెం మందంగా స్ప్రెడ్ చేసేసుకుని దీంట్లో స్టఫింగ్ని పెట్టేసేయాలి. అన్ని వైపుల నుంచి ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా పైకి తీసుకుంటూ ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు చేతికి మళ్ళీ కొంచెం నెయ్యి రాసుకుని ఈ పై భాగం కిందకు వచ్చేలాగా పెట్టి మధ్య మధ్యలో చేతిని నూనెతో కానీ నెయ్యితో కానీ అద్దుకుంటూ మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం పిండిని బాగా నానబెట్టాం కదా, చక్కగా ఈజీగానే స్ప్రెడ్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బొబ్బట్లని కాల్చుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని పైనుంచి కొంచెం, నేను మొత్తం నెయ్యితోనే చేస్తున్నానండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు చక్కగా నూనె అయినా వేసుకోవచ్చు. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఈ బొబ్బట్టును వేసేసి నిదానంగా బటర్ పేపర్ని తీసేసుకోవాలి. అదే మీరు కవర్తో చేస్తున్నట్లయితే చేతిలోకి తీసుకుని అప్పుడు దీనిపైన వేసుకోండి. ఇది పైన కొంచెం పచ్చిదనం తగ్గేంత వరకు కాలనిచ్చేసి పైనుంచి మరి కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకోవాలి. బొబ్బట్లని మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మాడిపోకుండా చక్కగా వస్తాయి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఈ విధంగా రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన బొబ్బట్లన్నీ చేసుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. స్మూత్గా నోట్లో వెన్నలా కరిగిపోతాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి బొబ్బట్లు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పండగకి మీరు కూడా ఈ ఇన్స్టెంట్ బొబ్బట్లని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించాయి మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడైతే మనం మరొక రకం ఇన్స్టెంట్ బొబ్బట్లు రెసిపీని చూద్దాము. ఈ బొబ్బట్లు చేయడానికి ఎలాంటి పప్పులు అవసరం లేదండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా చాలా హెల్దీ కూడా. ముందుగా పూర్ణం కోసం ఇక్కడ నేను 1/2 కిలో చిలకడ దుంపలు తీసుకున్నానండి. వీటిని రత్నపురి గడ్డలు అంటారు, గెనిసి గడ్డలు అంటారు. వీటిని మట్టి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఉడికించుకోవాలి. అడుగు మందం కల గిన్నెలో 2 గ్లాసుల వరకు నీళ్లు పోసేసి పైన ఈ విధంగా జాలి గిన్నె ఉంచేసి ఇందులో చిలకడ దుంపలు పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. కుక్కర్లో డైరెక్ట్గా వేసేసి విజిల్ పెట్టి ఉడికించకూడదండి. ఈ బొబ్బట్లకి ఆవిరి మీద ఉడికితేనే బొబ్బట్లు చక్కగా వస్తాయి. ఇవి ఉడికేలోపు పైపిండి కలుపుకుంటే చక్కగా నానుతుంది. సేమ్ ముందు రెసిపీలో చెప్పినట్లుగానే ఒక 2 కప్పుల గోధుమ పిండితో పిండిని కలిపేసుకుని మూత పెట్టి 1 గంట పాటు నాననివ్వాలి. ఒకసారి చిలకడ దుంపలు ఉడికేలేదో చూద్దాము. నైఫ్తో గుచ్చి చూస్తే ఈజీగా లోపలికి వెళ్ళాలి. అలాగని మరీ మెత్తగా ఉడికించేయద్దు. ఇలా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కకు పెట్టేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత పైన తొక్క తీసేసి తురుముకోవాలి. ఇలా తురుముకోవడం వల్ల మనం పూర్ణం చేసినప్పుడు ఎక్కడ కూడా గడ్డలు లేకుండా స్మూత్గా ఉంటుంది పూర్ణం. ఇప్పుడు ఈ తురుముని కొలుచుకుందాము. ఏదైనా ఒక గిన్నె తీసుకుని మరీ నొక్కి పెట్టేయద్దు, పైన వేసుకోండి. నాకైతే అటు ఇటుగా 2 కప్పుల తురుము వచ్చింది. ఇలా కొలుచుకుంటే బెల్లం ఎంత వేసుకోవాలో తెలుస్తుంది. ఇలా కొలుచుకున్న 2 కప్పుల తురుముని ప్యాన్లోకి వేసేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే తురుము కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవచ్చు. నేను తీసుకున్న చిలకడ దుంపలు బాగా తీయగా ఉన్నాయండి, అందుకని నేను 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. అదే వెయిట్ మెజర్మెంట్లో అయితే 1/2 కిలో చిలకడ దుంపలకి 200 నుంచి 250 గ్రాములు అంటే 1/4 కిలో వరకు బెల్లం పడుతుంది. మనం తీసుకున్న చిలకడ దుంపల స్వీట్ని బట్టి బెల్లం కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ అవ్వచ్చు. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఈ బెల్లం ఈ చిలకడ దుంపలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వేడికి బెల్లం చక్కగా కరిగి ముద్దలాగా అవుతుంది. ఇలాగే కలుపుకుంటూ ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, అలాగే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటే పూర్ణం కమ్మగా ఉంటుందండి తినేటప్పుడు. కొంచెం దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ని కంప్లీట్గా లోలో పెట్టేసుకోండి, లేదంటే అడుగు పట్టేసుకుంటుంది. అంచులు కంటుకున్నదంతా కూడా తీసేసుకుంటూ ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికితే మనకి బొబ్బట్లు చక్కగా వస్తాయి. చూడండి, ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా, ఈ విధంగా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్ణం చల్లారిన తర్వాత మరి కొంచెం గట్టిపడుతుంది. చేతికి కొంచెం నెయ్యి రాసుకుని కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని బాల్స్ లాగా చేసుకోవాలి. సైజ్ చూడండి, నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుంది. అన్నీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు పిండి కూడా చక్కగా నానుంటుంది. ఇందులో నుంచి కొంచెం పిండి ముద్దను తీసుకుని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం చేతికి నెయ్యి రాసుకుని ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసి
మధ్యలో పూర్ణం ఉంచేసి అన్ని వైపుల నుంచి కవర్ చేసేసుకోవాలి. ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా సీల్ చేసేసుకోవాలి. కొంచెం పిండిని పైకి ఇలా తీస్తూ ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసుకోండి. అలాగే చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ఇటువైపు తిప్పి పెట్టాలి. పైవైపుది కిందకి పెట్టేసుకుని కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చేతికి కొంచెం నెయ్యి రాసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చండి. పూర్ణం కూడా బాగా సాఫ్ట్గా ఉంది కదా. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చూడండి ఈ విధంగా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బొబ్బట్లని కాల్చుకుందాము. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో అయినా చేసుకోవచ్చు. బటర్ పేపర్తో చేసిన వాళ్ళైతే డైరెక్ట్గా దీనిపైన వేసేసుకోవచ్చు. పేపర్ కదా కాలదు. అదే మీరు కవర్తో చేశారంటే డైరెక్ట్గా వేయకూడదండి, చేతిలోకి తీసుకుని వేయాలి. పైన పచ్చిదనం తగ్గిన తర్వాత పైన మరి కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యిని ఇలా స్ప్రెడ్ చేసేసుకుని రెండో వైపు తిప్పుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. కొంచెం ఇలా లిఫ్ట్ చేసి చూస్తే తెలుస్తుంది కాలిందో లేదో. రెండో వైపు తిప్పుకొని ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఇలా రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన బొబ్బట్లన్నీ చేసుకోవాలి. అంతేనండి, చిలకడ దుంపల బొబ్బట్లు లేదా రత్నపురి పులులు రెడీ అయిపోయాయి. ఒక్కసారి తిని చూడండి. ఈ చిలకడ దుంపలు వచ్చిన ప్రతిసారి మీరు ఈ బొబ్బట్లు చేసుకుంటారు, అంత బాగుంటాయి. బొబ్బట్లు గోధుమ పిండితోనే చేసాం కాబట్టి హెల్దీ కూడా. చిలకడ దుంపలు బెల్లం వద్దనుకుంటే బెల్లం ప్లేస్లో మీరు తేనె వేసుకొని కూడా చేసుకోవచ్చు. చాలా చాలా స్మూత్గా నోట్లో వెన్నలా కరిగిపోతాయండి, అంత బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మరొక రకం ఇన్స్టెంట్ బొబ్బట్లు రెసిపీని చూద్దాము. ముందు రెసిపీలో చెప్పినట్లుగా పైపిండి కలిపేసుకుని 1 గంట పాటు నానబెట్టేసుకోండి. ఇది నానేలోపు మనం లోపల స్టఫింగ్ని తయారు చేసుకుందాము. స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని ఇందులో సన్నగా తురిమిన 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇందులోనే 2 కప్పుల నీళ్లు కూడా పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. వెయిట్లో వచ్చేసి బెల్లం 200 గ్రాముల బెల్లం తీసుకున్నాను. బెల్లం చూడండి పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో కూడా చేసుకోవచ్చు. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఫ్రీడమ్ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నెయ్యి కాగిన తర్వాత 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 100 గ్రాముల శనగపిండి. లో ఫ్లేమ్లో, కేవలం లో ఫ్లేమ్లోనే ఈ శనగపిండిని వేయించుకోవాలి. చూడండి నెయ్యి అంతా కూడా పూర్తిగా పీల్ చేసుకొని పొడి పొడిగా అయిపోయింది కదా. ఇలాగే లో ఫ్లేమ్లో వేయిస్తూ ఉంటే కొంచెం సేపటికి నెయ్యి వదల్లో స్టార్ట్ అవుతుంది. చూడండి ముద్దలు ముద్దలుగా అవుతుంది కదా. శనగపిండి అయితే ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వేయించుకో, లేదంటే మాడు వాసన వచ్చేస్తుంది. ఇలాగే లో ఫ్లేమ్లో వేయిస్తూ ఉంటే ఇది మరి కొంచెం నెయ్యి వదిలి ముద్దగా అవుతుంది. ఇది పూర్తిగా వేగడానికి ఒక 15 నిమిషాలు టైం పడుతుంది. చూడండి కలర్ కూడా లైట్గా చేంజ్ అయింది కదా. ఈ విధంగా ముద్దగా కూడా అవ్వాలి. ఈ విధంగా వేయించుకోవాలి. కేవలం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, అవి ముందు 1 అరకప్పు వరకు పోసుకోవాలి. మొత్తం ఒకేసారి పోసుకోవద్దు. ఈ బెల్లం నీళ్ళు పిండిలో బాగా కలిసిపోయేలాగా కలుపుకొని తర్వాత మరి కొంచెం బెల్లం నీళ్ళు పోసుకోవాలి. ఫ్లేమ్ అయితే లోలోనే ఉంచేసేయండి. ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటే శనగపిండి ఈ నీళ్ళని బాగా పీల్చుకొని మనకి ఈ పూర్ణం పిండి ఎక్కువగా వస్తుంది. ఇలా కొంచెం కొంచెంగా 4-5 సార్లుగా పోసుకోవాలి. ఉండకట్టకుండా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. ఒకసారి పోసింది పూర్తిగా కలిసిపోయిన తర్వాత మరి కొంచెం పోసుకోవాలి. నేనైతే 4 సార్లుగా పోసేసాను. ఇలా బెల్లం నీళ్ళన్నీ పోసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టేసుకుని ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలిసిపోయింది కదా. ఇలా బాగా కలిపేసుకుని ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలి. ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, అలాగే చివరిగా మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. మనం నేతి బొబ్బట్లు చేస్తున్నాం కదా, అంతా కూడా నేను నెయ్యితోనే చేస్తున్నాను. ఈ నెయ్యి కూడా ఇందులో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మరి దగ్గరగా ఉడికించేయద్దు. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మరి కొంచెం గట్టిపడుతుంది. అలాగే కొంచెం మనం మిశ్రమం తీసుకుని చేత్తో ఇలా చేస్తే చక్కగా బాల్ లాగా అవ్వాలి. ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూతను కొంచెం పక్కకి పెట్టేసుకుని దీన్ని చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి ఈ విధంగా కొంచెం గట్టిపడుతుంది. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుని మనకి కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసుకోవడమే. నేనైతే కొంచెం పెద్దవి చేస్తున్నాను. పిండి అంతటిని కూడా ముందే ఈ విధంగా బాల్స్ చేసి పెట్టేసుకుంటే బొబ్బట్లు వెంటనే చేసేసుకోవచ్చు. ఈలోపు పిండి కూడా చక్కగా నానుంటుంది. కొంచెం పిండి ముద్దను తీసుకుని బాల్ లాగా చేసుకోవాలి. బొబ్బట్లు చేసుకోవడానికి బటర్ పేపర్ మీద నూనెతో గ్రీస్ చేసుకోవాలి. ఈ పిండి ముద్దను పెట్టేసి ముందు కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇలా చేసేసుకుని మనం తయారు చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, పూర్ణం స్టఫింగ్, అది పెట్టేసి అన్ని వైపుల నుంచి క్లోజ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పిండి కొంచెం విధంగా పైకి లాగుతూ ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు చేతికి మళ్ళీ కొంచెం నూనె రాసేసుకుని ఈ పై పార్ట్ని కిందకు వచ్చేలాగా పెట్టి మధ్య మధ్యలో చేతిని కొంచెం నూనెతో తడుపుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. నేను బటర్ పేపర్ తీసుకున్నాను కదండి, మీరు బటర్ పేపర్కి బదులుగా ఏదైనా పాలిథిన్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ తీసుకోవచ్చు. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా చూడండి ఈ మాత్రం థిక్నెస్ ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ముందు కొంచెం నేతి బొబ్బట్లు చేయాలనుకున్న వాళ్ళు నేతితో కాల్చుకోండి, లేదంటే నూనె వేసి కూడా చేసుకోవచ్చు. నిదానంగా తీసేసి ఈ ప్యాన్ పైన వేసేసుకొని పైన పచ్చిదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. పచ్చిదనం తగ్గిన తర్వాత పైనుంచి మరి కొంచెం నెయ్యి వేసేసుకుని రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కాలిస్తే చక్కగా మనకి మాడిపోకుండా చక్కగా వస్తాయి. బొబ్బట్లు కాల్చడానికి కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకొని కూడా కాల్చుకోవచ్చు, లేదా కొంచెం తగ్గించి నూనె కానీ నెయ్యి కానీ కొంచెం తక్కువ వేసుకొని కూడా కాల్చుకోవచ్చు. ఈ విధంగా రెండు వైపులా కాల్చేసి తీసేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన బొబ్బట్లన్నీ కాల్చుకోవాలి. అంతేనండి, ఇన్స్టెంట్ నేతి బొబ్బట్లు రెడీగా ఉన్నాయి తినడానికి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కదండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. చూడండి ఎంత మృదువుగా ఉన్నాయి బొబ్బట్లు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ఈ పద్ధతిలో ఈ బొబ్బట్లను మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.